ఓ కశ్మీరీ ముస్లిం యువతి పాడిన రామ్ భజన నెట్టింట వైరల్గా మారింది. ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ మహత్తర ఘట్టం కోసం కోట్లాది మంది వేచి చూస్తున్నారు. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రామమందిరం గురించే చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఓ ముస్లిం యువతి పాడిన రామ్ భజన వీడియో నెట్టింట వైరల్గా మారింది. జమ్మూ కాశ్మీర్కు చెందిన సయ్యద్ బటూల్ జెహ్రా అనే 19 ఏళ్ల యువతి పహారీ భాషలో రామ్ భజనను ఆలపించింది. ఆమె పాట నెటిజన్ల మనసును గెలుచుకుంది. గాయకుడు జుబిన్ నౌటియా హిందీలో పాడిన రామ భజన తనను పాడేందుకు ప్రేరేపించిందని ఆమె తెలిపారు. యూట్యూబ్లో హిందీలో జుబిన్ పాడిన రామభజనను చూశానని, తొలుత హిందీలో పాడానని, బాగా నచ్చిందని, దీంతో పహారీ భాషలో పాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దానిని హిందీ నుంచి పహారీలోకి అనువదించి రామ్ భజన పాడానన్నారు. తాను ముస్లిం అయినప్పటికీ రామ్ భజన పాడటం తప్పేమీ కాదన్నారు. తమ లెఫ్టినెంట్ గవర్నర్ ఓ హిందూ అని, కానీ ఆయన అభివృద్ధి విషయంలో మతాన్ని చూడరని తెలిపారు. హిందువులు, సిక్కులు, జైన్లు, క్రైస్తవులు అందరూ సోదరులేనని తాను నమ్ముతానని తెలిపారు.